బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలకు ఎదురు దెబ్బ తగిలింది. ఎల్కే అద్వానీతో సహా 12 మందిపై క్రిమినల్ కేసుల పునరుద్ధరణకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కళ్యాణ్ సింగ్ మాత్రం పునర్విచారణలో మినహాయింపునిచ్చింది. 2 ఏళ్ల లోపల కేసు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అయోధ్యలో 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో అప్పట్లో అద్వానీతో సహా 13 మందిపై కేసులు నమోదయ్యాయి. మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్ లాంటి నేతలపై దాఖలైన అభియోగాలను రాయ్బరేలీ కోర్టు కొట్టేసింది. కింది కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2010లో సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హజీ మహబూబ్ అహ్మద్ అనే వ్యక్తి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సాంకేతిక కారణాలను సాకుగా చూపించి అద్వానీతో పాటు ఇతర నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కుట్ర అభియోగాలతో సహా 13 మందిపై అనుబంధ ఛార్జ్షీట్ వేయడానికి సిబిఐకి అనుమతినిచ్చింది సుప్రీంకోర్టు. కేసు విచారణలో వీరిని నిందితులుగా ఉంచాలా లేదా అన్న విషయాన్ని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు కేసు పునరుద్ధరణకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీంతో బీజేపీ అగ్రనేతలకు ఎదురుదెబ్బ తగిలింది. కేసు విచారణను 2 ఏళ్లలో పూర్తి చేయాలని సూచించింది. కళ్యాణ్ సింగ్కు మాత్రం విచారణ నుంచి మినహాయింపునిచ్చింది సుప్రీంకోర్టు. లక్నోలోని ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతినిచ్చింది సుప్రీంకోర్టు. నిజానికి బాబ్రీ మసీద్ కేసు 2 సెట్లుగా ఉంది. ఆ రోజు రామ్ కథా కుంజ్పై ఉన్న అద్వానీ మరో 13 మంది నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. రెండో కేసు కూల్చివేతలో పాల్గొన్న లక్షలాది మంది జనంపై నమోదైంది. శివసేన నేత బాల్ ఠాక్రే చనిపోవడంతో ఆయన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించారు. ఇక బాబ్రీ విధ్వంసం జరిగిన రోజున అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వినయ్ కతియార్ లాంటి నేతలతో పాటు దివంగత విహెచ్పి నేత అశోక్ సింఘాల్ కూడా ఉన్నారు. వీళ్ల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే కరసేవకులు దూసుకువెళ్లి బాబ్రీ మసీదును కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణ్ సింగ్ విచారణ నుంచి మినహాయింపునివ్వడానికి ఓ ప్రత్యేక కారణాన్ని తెలిపింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం కళ్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్గా ఉండటంతో పదవిలో ఉన్నంతకాలం అతనిపై కేసు నమోదు చేయలేమని స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి గుదిబండిగా మారిందనే చెప్పుకోవాలి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలకు ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. ఎల్కే అద్వానీతో సహా 12 మందిపై క్రిమినల్ కేసుల పునరుద్ధరణకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే కళ్యాణ్ సింగ్ మాత్రం పునర్విచారణలో మినహాయింపునిచ్చింది. కళ్యాణ్ సింగ్ రాజస్థాన్ గవర్నర్గా ఉండటంతో కళ్యాణ్ సింగ్ మాత్రం పునర్విచారణ నుంచి మినహాయింపునిచ్చింది సుప్రీంకోర్టు. అయితే 2 ఏళ్లలో కేసు విచారణను పూర్తి చేయాలని సూచించింది. అయోధ్యలో 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో అప్పట్లో అద్వానీతో సహా 13 మందిపై కేసులు నమోదయ్యాయి. మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్ లాంటి నేతలపై దాఖలైన అభియోగాలను రాయ్బరేలీ కోర్టు కొట్టివేసింది. కింది కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2010లో సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హజీ మహబూబ్ అహ్మద్ అనే వ్యక్తి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి అద్వానీతో పాటు ఇతర నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కుట్ర అభియోగాలతో సహా 13 మందిపై అనుబంధ ఛార్జ్షీట్ వేయడానికి సిబిఐకి అనుమతినిచ్చింది. కేసు విచారణలో వీరిని నిందితులుగా ఉంచాలా లేదా అన్న విషయాన్ని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు కేసు విచారణకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. దీంతో బీజేపీ అగ్రనేతలకు ఎదురు దెబ్బ తగిలింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ నేతలు ఏం చేయబోతున్నారు? మరోవైపు కళ్యాణ్ సింగ్ మినహాయింపునివ్వడానికి ఒక ప్రత్యేక కారణం కూడా కనిపిస్తోంది. రాజస్థాన్ గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఆయన కూడా విచారణ పరిధిలోకి తీసుకుని రావడానికి, పారదర్శకత పాటించడానికి రాజీనామా చేయించి విచారణ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా? బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ కేసుని? ఖచ్చితంగా ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీకి ఒక పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. రాజకీయంగా బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షాలకు ఒక పెద్ద ఆయుధంగా కూడా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్న 13 మందిలో
ప్రతి ఒక్కరి మీద విచారణ జరపాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. కాకపోతే కళ్యాణ్ సింగ్ గవర్నర్గా ఉన్న నేపథ్యంలో ఆయనకు కొంత ప్రొటెక్షన్ లభిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఆయన మీద విచారణ జరపనప్పటికీ ప్రతిపక్షాలు అయితే ఖచ్చితంగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అలాగే ఆనాటి విహెచ్పి నేతలు వీరందరి మీద విచారణ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కుట్ర అభియోగాల మీద విచారణ కొనసాగించే అవకాశము స్పష్టంగా ఉంది. సిబిఐ ఇందుకు సంబంధించి ఒక అనుబంధ ఛార్జ్షీట్ కూడా ట్రయల్ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. దాఖలు చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. నిజానికి 1992 డిసెంబర్ 6న జరిగిన విధ్వంసానికి పరోక్ష కారకులు వీరంతా పరోక్ష కారకులు అన్నది దర్యాప్తు సంస్థ అభియోగం. ఈ నేతలు ఇచ్చిన పిలుపు మేరకే లక్షలాది మంది కరసేవకులు అక్కడికి తరలి వచ్చారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. పిలుపునివ్వడమే కాకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేశారన్నది దర్యాప్తు సంస్థ చేస్తున్న అభియోగం. ఆ ప్రసంగాలతో ఉద్రేకపూరితంగా మారిన కరసేవకులు బాబ్రీ మసీద్ మీదకు వెళ్లి విధ్వంసం సృష్టించారు, మసీదును కూల్చివేశారు అన్నది దర్యాప్తు సంస్థ చెబుతుంది. ఈ విధ్వంసానికి సంబంధించి 2 సెపరేట్ కేసులు నమోదు చేసింది సిబిఐ. అందులో ఒకటి విధ్వంసంలో నేరుగా పాల్పంచుకున్న కరసేవకుల మీద ఒక క్రిమినల్ కేసు జరుగుతోంది. అది లక్నో ట్రయల్ కోర్టులో జరుగుతుండగా విధ్వంసానికి పరోక్ష కారకులై కుట్రకు పాల్పడ్డారు అన్న అభియోగాలతో ఈ నేతలందరి మీద కూడా మరొక సెపరేట్ కేసు నమోదు చేసింది. అది రాయ్బరేలీలో ఉన్న ట్రయల్ కోర్టులో స్పెషల్ కోర్టులో ఈ విచారణ జరుగుతోంది. అయితే 25 ఏళ్లుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఈ కుట్ర కేసుకు సంబంధించి చూసుకుంటే ఆ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ట్రయల్ కోర్టు, ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు 2 కోర్టులు కూడా ఈ 13 మంది మీద విచారణను నిలిపివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇవ్వడంతో వీరందరూ కూడా ఇంతకాలం పాటు ఉపశమనం పొందారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలను సాకుగా చూపడాన్ని తప్పు పట్టింది. వీరు విచారణను ఎదుర్కొని తీరాలి. విచారణ ఎదుర్కొన్న తర్వాత సాక్ష్యాధారాలు లేకపోయినా, లేకపోతే విచారణలో వీరు నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోగలిగిన ఆ తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ముందైతే ట్రయల్ ని ఫేస్ చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విచారణ ఎదుర్కొనే క్రమంలో రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉమాభారతి లాంటి వాళ్ళు, అలాగే ప్రతిష్టాత్మక పదవులపైన ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ భౌతవ్యం ఏ విధంగా ఉండబోతోంది కీలక తీర్పు నేపథ్యంలో? ఖచ్చితంగా వీరి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడిందని చెప్పుకోవాలి. వీరందరి ఈ 13 మందిలో చాలా మంది వయసు 60 ఏళ్లకు పైబడ్డ వాళ్లే ఉన్నారు. ఇక వారి రాజకీయ భవితవ్యంలో కొన్ని అత్యున్నత స్థాయి పదవులు, రాజ్యాంగపరమైన పదవులు, గవర్నర్ లేదంటే రాష్ట్రపతి పదవి, ఇట్లాంటి అత్యున్నత స్థాయి పదవుల్ని ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. అట్లాంటి పదవులు ఆశించే వారి మీద ఇంత పెద్ద కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది అంటే నైతికంగా వారు ఆ పదవులకు అనర్హులుగా మారిపోతారు. ఎవరు ఆ పదవికి కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉండదు. తద్వారా రాజకీయ భవితవ్యం పూర్తిగా ప్రశ్నార్థకంలో పడిందనే చెప్పుకోవచ్చు. ఇక ఉమాభారతి విషయానికి వస్తే ఆమె ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అయితే ఇంత పెద్ద కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఉమాభారతి ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం నైతికంగా సమంజసం కాదు. దాని మీద బీజేపీ అధిష్టానము, ప్రధాని మోదీయే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే లోపే బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా, లేక ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చి, అంటే ఇట్లాంటి కలంకితులు అంటే కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటూ కేసులు ఎదుర్కొంటున్న వారిని కేంద్ర మంత్రివర్గంలో ఎలా కొనసాగిస్తారు అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించే లోపే బీజేపీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. లేని పక్షంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తమకు ఆయుధంగా మలుచుకుని ఈ బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు, ఆందోళనలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తంగా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగానే ప్రస్తుతానికి భావించవచ్చు. సీనియర్ నేతలందరి రాజకీయ భవితవ్యం మీద ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈ కేసు తీర్పు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని బీజేపీ నేతలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విపక్షాల విమర్శను ఎదుర్కోవాలంటే పదవిలో ఉన్న వాళ్ళ చేత రాజీనామా చేయించాలి. ప్రతిష్టాత్మక పదవిలో ఉండి కేసు విచారణను మినహాయింపు పొందిన కారణంగా వాళ్ళ చేత కూడా పదవి నుంచి రాజీనామా చేయించి విచారణ పరిలోకి తీసుకుని రావాలి. సో ఇలాంటి ప్రయత్నం బీజేపీ ఖచ్చితంగా చేస్తుందని అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా చేస్తుందనే అనుకోవచ్చు. చేయకపోతే ప్రతిపక్షాలు ఒత్తిడి అయితే తీసుకుని వస్తే ఖచ్చితంగా ఒత్తిడి తీసుకుని వచ్చి ఇంతకాలం పాటు బీజేపీ తాము గర్వంగా చెప్పుకుంటూ వస్తున్నది ఏంటంటే క్లీన్ ఇమేజ్. గత యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. మా హయాంలో గత మూడున్నరేళ్ల పాలనలో అయితే ఇప్పటిదాకా ఒక్క కుంభకోణం కూడా చోటు చేసుకోలేదు. ఒక్క అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలు చేయలేకపోయాయి. వేర్వేరు ఇన్సిడెంట్ల మీద తమను తప్పుపడుతున్నారు తప్ప అవినీతికి సంబంధించి ఎవరు ఏం చేయలేకపోయారంటూ గర్వంగా చెప్పుకుంటూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ అంశంలో ఆ ముద్రను ఆ ప్రతిష్టను దిగజార్చుకోలేదు. ఆ మేరకు పార్టీ అధిష్టానము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ప్రతిపక్షాలు ప్రశ్నించి ఒత్తిడి చేసే లోపే నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు 2 ఏళ్ల కాలంలో ఈ విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి 2 ఏళ్ల పాటు విచారణ జరిగి 2 ఏళ్ల తర్వాత విచారణలో వీరు నిర్దోషులుగా తేలితే అప్పుడు పూర్తిగా వీరికి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ ఆరోపణలన్నింటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విముక్తులవుతారు. ఆ 2 ఏళ్ల వరకు మాత్రం వారికి ఎటువంటి కీలకమైన పదవుల్ని అప్పజెప్పే అవకాశం అయితే ఉండదనే మనం అనుకోవచ్చు. రైట్ మహాత్మా, దానికి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలకు ఎదురు దెబ్బ తగిలింది. ఎల్కే అద్వానీతో సహా 12 మందిపై క్రిమినల్ కేసుల పునరుద్ధరణకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఉమాభారతి పదవిలో ఉన్నారు. ఇటు కళ్యాణ్ సింగ్ కూడా రాజస్థాన్ గవర్నర్గా ఉన్నారు. వీరి విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మొత్తానికి కేసును ఎలా ఎదుర్కొంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎలా ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి.